రెండవ రాకడ వర్తమానం వినిచున్న ప్రతి సహోదరులను సహోదరిని ప్రభుని యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన సహోదరుడా, తామర పుష్పము అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. తామర పుష్పము అనే అంశం మీద కనుక ప్రియమైన దేవుడా, చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందును అన్నాడు. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందునంటున్నాడు. లెబానోను పర్వతము మీద నీ వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు అన్నాడు. ప్రియమైన దేవుడు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును అన్నాడు. ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగునన్నాడు. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును అన్నాడు. అతని నీడయందు నివసించువారు మరలి ఒత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు అన్నాడు. కనుక ప్రియమైన దేవుడా, ద్వితీయోపదేశ కాండములో చక్కని మాట ఒకటి రాస్తున్నాడు. ప్రియమైన దేవుడా, 32వ అధ్యాయం 2వ వచనంలో 32వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేతగడ్డి మీద పడు శినుకులు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఉపదేశము ఎలాగంటే వానవలే కురుస్తుందంట, మంచు వలె పడుతుందంట, లేతగడ్డి మీద పడు చినుకుల వలె ఉంటుందంట, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండునన్నాడు దేవుని యొక్క వాక్యం. అలాగే మనిషి కూడా, ప్రియమైన దేవుని నమ్ముకున్న ప్రతి విశ్వాసి కూడా ఈ లేతగడ్డి మీద మంచు పడినప్పుడు ఎలాగైతే అది చిగురిస్తుందో, అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి సహోదరుడు కూడా మరి ఆ విధంగా చిగురిస్తాడని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. 2వ సమూయేలు గ్రంథంలో 23వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడంటే, 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 4వ వచనంలో, ఉదయకాలపు సూర్యోదయము కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. అంటే భూమిలో నుండి ఏ విధంగా అయితే మరి లేతగడ్డి చిగురిస్తుందో, చక్కని మరి చిగురుతో చక్కని నున్న నిగనిగలాడుతూ అది మొలుస్తుందో, అదేవిధంగా ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి, ప్రతి యవనస్తురాలు కూడా ప్రభునందు ఉన్నవారు ఈ విధంగా సూర్యుడు లేకపోయినా, ప్రియమైన వర్షము కుమ్మరించకపోయినా, నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉండునన్నాడు. దేవుని నమ్ముకున్న ప్రతి సహోదరుడు ఆ విధంగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం మనతో ఏబు గ్రంథం చూసినప్పుడు, ప్రియమైన దేవుడు, ఏబు కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే 29వ అధ్యాయం 19వ వచనం అన్నాడు. 29వ అధ్యాయం 19వ వచనంలో ఏమన్నాడంటే, హంస వలె నేను దీర్ఘాయువును గలవాడనవుతును, నా వేళ్ళు చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతెగని ఘనత కలుగును అన్నాడు. ఎడతెగని ఘనత నీకు రావాలన్నా, ఎడతెగని ప్రియమైన మంచు నీపైన కురిసినప్పుడు చిగురు ఏ విధంగా అయితే వస్తుందో, అదేవిధంగా నీవు కూడా ప్రభునందు చిగురిస్తావని, ప్రభునందు అటువంటి మొక్క వలె, చక్కగా లేత గడ్డి వలె, లేత చిగురు వలె నీవు ఉంటావు. భూలోకంలో ప్రజలందరూ కూడా నేను చూసి మరి ఆ యొక్క చిగురును ఏ విధంగా అయితే ముచ్చటగా ఉంటుందో, అదేవిధంగా నువ్వు కూడా భూలోకంలో ఉన్న ప్రజల మధ్య ప్రభు నమ్ముకున్న వారు ఆ విధంగా ఉంటారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇక్కడ కూడా ఏమన్నాడంటే, ఏబు భక్తుడు ఏమన్నాడు, నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతెగని ఘనత కలుగును. నీకు ఘనత రావాలన్నా, నీకు మెప్పు రావాలన్నా, నీవు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభులో నువ్వు ఎదిగినప్పుడు, ప్రభులో నువ్వు ఉన్నప్పుడు, దేవుడు ఈ యొక్క లేతగడ్డి చిగురించినట్లుగా నీవు కూడా ప్రభులో చక్కని చిగురు వేస్తూ వస్తావని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. 72వ కీర్తన
మరి 6వ వచనం ఏమంటున్నాడంటే 72వ కీర్తన 6వ వచనంలో ప్రియమైన దేవుని చక్కని మాట దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే 6వ వచనంలో గడ్డి కోసిన బీడి మీద కురియు వానవలెను, గడ్డి కోసిన బీడి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షములను అతడు విజయము చేయును. అంటే అతడు ప్రియమైన మంచు కురినప్పుడు ఇక్కడ అంటే లేత గడ్డి మీద లేకపోతే గడ్డి కోసిన బీడి మీద వాన కురిసినప్పుడు ఏ విధంగా అయితే అది చిగురేస్తుందో, ఏ విధంగా అయితే అది మొలుస్తుందో, అదేవిధంగా ప్రభులో ఉన్నవాడు కూడా మొలుస్తాడు, చిగురిస్తాడంటున్నాడు. భూమిని తడుపు మంచి వర్షములను అతడు విజయము చేయును. అంటే ప్రతి విషయంలో కూడా ప్రభునందు ఉన్నవారు విజయము పొందుతారు, కానీ అపజయము ఉండదు. కనుక జయము పొందుతారు, విజయము సాధించుకొస్తారు. ఎక్కడికి వెళ్ళినా దేవుని యందు విశ్వసించిన, దేవుని నమ్ముకున్నవారు, ఆయన మీద నమ్మకం ఉంచిన వారే, ప్రియమైన ఆయన నమ్ముకున్న వారే ఆ విధంగా చేస్తారని, ఆ విధంగా చిగురిస్తారని, ఆ విధంగా వర్ధిల్తారని, ఆ విధంగా ప్రియమైన అభివృద్ధి నొందుతారని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక మనం అభివృద్ధి పొందాలన్నా, చిగురించాలన్నా ప్రియమైన ప్రభుని యేసుక్రీస్తుని మనం విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనలో నిలబడి ముందుకు సాగుదాం. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలంలో చక్కని మాటలు మాకు అందించిన నీకు వందనాలు. నీ దయగలస్తం తోడినట్టుగా ఉంచమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో దేవాని స్తోత్రం తండ్రి. తామర పుష్పము ఏ విధంగా అయితే నాయన అది ప్రభా ఎదిగిందో, పుష్పించిందో, అభివృద్ధి పొందిందో, అలాగే ప్రతి విశ్వాసి కూడా నీ యందు విశ్వాసం ఉంచి నీలో ఎదుగుచున్న ప్రతి ఒక్కరు కూడా ఆ పుష్పం వల్లే వికసించాలని, అభివృద్ధి పొందాలని ప్రార్థిస్తున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. కనుక ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో చెప్పబడినట్లుగా లేతగడ్డి మీద మంచు కురిగినట్లుగా ప్రభా నీ కుమారుడి పైన నాయన నీ యొక్క ఆశీర్వాదములు, నీ యొక్క దీవెలు నీ బిడ్డలపై ఉంచి నడిపించమడుస్తున్నా. ముఖ్యంగా లేలపూడి సంఘం జ్ఞాపం చేసుకుని నూతన మందిరం కడుతున్నాం. దానికి కావలసిన పనికరములు సమకూర్చిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇస్తానన్న వారు కూడా ఇవ్వటానికి నీ కృప అనుగ్రహించి ముడుగుతున్నాను దేవా. స్త్రీల సమాజంలో యవనస్తుల కొడుకులు, సండే స్కూల్ బిడ్డలు కూడా దీవించి ఆశ్రయించు. చదువుకొనిచిన విద్యార్థులు ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభావ నీ అడుగుజాలు నడిపించి కాపాడమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి. ఆయన పరీక్షలు రాస్తున్నారు కనుక బిడ్డలందరూ కూడా పాస్ అవడానికి నీ కృప అనుగ్రహించి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. అదే మా దేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను కూడా దీవించి ఆశ్రయించు. అధికారులను దీవించినైనా పోలీసు వారిని, వారి కుటుంబములను, వారి బిడ్డలను కూడా కాపాడి నడిపించు దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన వారి యొక్క నాయన మనుషులను పట్టే నాయన స్తోత్రం తండ్రి. రక్షక భట్టులుగా ఉన్నారు కనుక వారికి నాయన నీ రక్షణ కలుగజేసి నడిపించమడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన సువార్థికులు, సేవకులను, బిషప్లను, రెవరెండ్లు, సంస్థల యొక్క నాయకులను కూడా దీవించి ఆశీర్వదించు ప్రభా. ప్రపంచంలో జరుగుతున్న నాయన ఘోరమైన మరణాలు నాయన తప్పించి దేవానికి స్తోత్రాలు తండ్రి. అలా కష్టపడి కూలి పని చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమడుగుతున్నాను నాయన. ఆటోల మీద, అలాగే నాయన బస్సుల మీద, లారీల మీద, మోటార్ సైకిల్ మీద, సైకిళ్ళ మీద, నడక మీద ప్రయాణం చేసిన వారిని కాపాడి నడిపించిన, ట్రైన్లో ప్రయాణం చేసిన వారిని, విమానాలు ప్రయాణం చేస్తున్న వారిని, అలాగే హెలికాప్టర్ల మీద ప్రయాణం చేస్తున్న వారిని, అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్న వారిని నాయన యొక్క కృపను బట్టి కాపాడి నడిపించమడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి. అలాగే కలెక్టర్లను, నాయన సబ్ కలెక్టర్లను, అలాగే నాయన ఇంజనీర్లను, సాఫ్ట్వేర్లను అందరిని కూడా నాయన కాపాడి నడిపించి చిన్న చిన్న జాబులు చేసిన వారిని కూడా దీవించి ఆశ్రయించమని, నీకు మహిమ చేత నింపమని, నీ కృపని ఈ పరిచర్యలు పాలు పొందిన ప్రతి ఒక్క యవనస్తులను కూడా దీవించి ఆశ్రయించమని నాయన. నీ యొక్క నాయన మహిమ, నీ ప్రసన్నత నీ బిడ్డలపై ఉంచిన నా నీ పరిచయం రాకుండా కొనసాగి నీ తల్లిదండ్రులు లేని బిడ్డలకు తెలివి, జ్ఞానం, ఆలోచన శక్తిని అనుగ్రహించమని, నాయన ఈ పరిచయలు పాలు పొందిన యవనస్తులందరినీ కూడా దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు యొక్క నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.